హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు మనము ఆదియోగి గురించి తెలుసుకుందాం. ఆదియోగి యొక్క లైట్ షో ద్వారా మనకి ఆయన యొక్క పూర్తి కథని, ఆ స్వామి, ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు యొక్క పూర్తి కథను ఈ యొక్క లైట్ షో ద్వారా తెలియజేస్తున్నారు. దాని యొక్క అర్థం, ఆ లైట్ షోలో ఆ పూర్తి కథ మనము ఇందులో తెలుసుకుందాం. ఓ ప్రకృతి అందాల మధ్య అంధకారాన్ని చీల్చుతూ ప్రకాశించే శివుడి ముఖం ఈ ఆదియోగిలో ఉన్నటువంటి లైట్ షో. ఈ మొత్తము ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక స్వామి యొక్క ముఖం, ఓన్లీ ముఖము వరకే, అంత ఎత్తుగా ఉండేటువంటి ముఖము ఇదొక్కటే మనకి ప్రపంచంలో ఉంది, ఇంకెక్కడా లేదు. ఈ స్వామి యొక్క మొత్తము చరిత్రని ఈ లైట్ షో ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కానీ ఎంత చరిత్ర తెలియజేసినా అంత స్వామి యొక్క లైట్ షో 14 నిమిషాలు వస్తుంది. సాయంత్రం రోజు 7 గంటలకి మనకి సాయంత్రం ప్రతిరోజు వేస్తారు 14 నిమిషాల పాటు. అయితే అది ఒక 14 నిమిషాల్లోనే స్వామి యొక్క చరిత్ర మొత్తం చెప్పుకోగలుగుతామా అంటే కాదు. కానీ మనకి తెలియజేయడం కోసము ఆయన, ఆ స్వామి యొక్క చరిత్రను మనకు ఈ విధంగా అయినా మనకు తెలియజేస్తూ మనలో అవేర్నెస్ కల్పించడం కోసము ఈ లైట్ షో ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి లైట్ షో ఇది. 14 నిమిషాలు చాలా చక్కగా స్వామి గురించి తెలియజేస్తారు. ఈ లైట్ షో ద్వారా మనకు తెలియజేసేటువంటి నైతిక సందేశం ఏంటి అంటే, శాంతి ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. దానిని మనము గమనించాలి, వెతకాలి, దానిని మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా ఉన్నటువంటి సందేశం ఏంటి అంటే, నిజమైన యోగం అనేది శరీరానికి కాకుండా మనసు, శ్వాస, ఆత్మకు, ఈ మూడిటికి కలిపి ఉంటుంది. ఈ మూడులో గాఢమైనటువంటి ఏకత్వాన్ని మనం పొందాలి అని చెప్తున్నారు. మనసుకి, శ్వాసకి, ఆత్మకు సంబంధించి. అలాగే ఆధ్యాత్మికత అనేది బయట చూసే ప్రయాణం కాదు, మన లోపలికి వెళ్ళే యాత్ర. మనలో మనము యాత్ర చేసి మన ఆధ్యాత్మికతని తెలుసుకోగలగాలి. అలాగే భక్తి దృష్టిలో మనం గమనించినట్టయితే శివుడు భయాన్ని కాదు, స్వేచ్ఛను మనకు నేర్పినటువంటి గురువు. ఆ ఆదియోగి మనకి యోగము, ధ్యానము ద్వారా మనలో ఉన్నటువంటి భయాలను పోగొట్టి మనకి ధైర్యాన్ని, శక్తిని ఇచ్చేటువంటి గొప్ప ఆధ్యాత్మిక పరమైనటువంటి షోని మనకి దీని ద్వారా తెలియజేశారు. ఆ స్వామి మనకి స్వేచ్ఛని ఇస్తారు. అలాగే భయాన్ని పోగొట్టేటువంటి ధైర్యాన్ని కూడా మనకి యోగం ద్వారా, ధ్యానం ద్వారా స్వామి తెలియజేస్తారు. ఇంకా ఆదియోగి యొక్క గొప్పతనాన్ని మనకి ఇందులో ఈ లైట్ షోలో మనం ఇంకా తెలుసుకుందాం. స్వామి ఒక రోజున ధ్యానంలో ఉండి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచినప్పుడు ఆయన చుట్టూ సప్త ఋషులు ఉన్నారు. ఆ సప్త ఋషులు స్వామిని, మాకు ఆ ధ్యానాన్ని, ఆ యోగం గురించి తెలియజేయండి అని అడిగితే వాళ్ళకి స్వామి ఆ సప్త ఋషులకి 112 మార్గాల ద్వారా వాళ్ళకి బోధన చేయడం జరిగింది. ఆ సప్త ఋషులు, ఆ 7 మంది ఆ ఋషుల ద్వారే మనందరికీ ఈరోజు ఈ ధ్యానము, ఈ యోగం అనేది మనం అందరికీ అందడం జరిగింది. ఆ సప్త ఋషుల ద్వారా మనకు అందింది. అంటే ప్రారంభంలో స్వామి వాళ్ళకు తెలియజేశారు, పరమేశ్వరుడు వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళ ద్వారా మనమందరం ఈరోజు ఆ యోగాన్ని, ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. ఆయన నేర్పిన ఈ మార్గము భయం నుంచి విముక్తికి, ఆకర్షణల నుంచి స్వేచ్ఛకి, మానవుడిని దైవత్వం వైపుకు తీసుకెళ్లేటువంటి మార్గము ఈ యోగా, ఈ ధ్యానం అనమాట. ఈ ఆదియోగి విగ్రహము ఒక విగ్రహంగా మనం చూడకూడదు, ఒక ఆధ్యాత్మిక చిహ్నంగా మనము చూడాలి. ప్రతిసారి దీనిని, ఈ విగ్రహాన్ని, ఆ స్వామిని మనము చూసినప్పుడు మనలో ప్రశాంతత, శక్తి, అలాగే జ్ఞానము, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆనందము మనలో జాగృతమవుతాయి అన్నమాట. ఆ విధంగా మనం గమనించాలి. ఇక్కడ లైట్లు కాంతులుగా కాకుండా జ్ఞానంగా ప్రకాశిస్తాయన్నమాట. అంటే మనకి ఇప్పుడు కనపడుతున్నాయి ఆ లైటింగ్లు. ఆ లైటింగ్లు మనం ఓన్లీ లైటింగ్ లాగా చూడకుండా మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు మనం నడిపిస్తున్నాయని మనం భావించాలి. ఆ విధంగా భావిస్తూ స్వామి యొక్క లైట్ షోని మనం చూడగలగాలి. ఇది ఆదియోగి యొక్క కథ అన్నమాట. అంటే ఆదియోగి మొట్టమొదటిసారిగా ఆదియోగి ఎలా అయ్యారు, ఆ తర్వాత ఆయన నుంచి ఆ యోగం అనేది సప్త ఋషులకి ఎలా వెళ్ళింది, ఆ మార్గాలు 112 మార్గాలు కాబట్టి స్వామి యొక్క ఆకృతి మొత్తం కూడా, ఆ విగ్రహం మొత్తం కూడా 112 అడుగుల ఎత్తులో స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ప్రకృతి, పురుషుడు ఇద్దరము పక్కపక్కనే ఉంటాం, ఇద్దరం కలిసే ఉంటాం, ఒకరిలో ఒకరం ఉంటామని తెలియజేస్తూ మనకి స్వామి మనకు అర్ధనారీశ్వర తత్వంలో కనిపిస్తారనమాట.
క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ మథనంలో గర్లం అనేది ఉద్భవిస్తుంది. ఆ గర్లం ప్రపంచాన్ని కాల్చివేస్తుంటే దేవతలందరూ వెళ్ళి స్వామిని అర్థిస్తే స్వామి అమ్మవారికి చెప్పి ఆ గర్లాన్ని స్వామి మింగుతారు. తెల్లటి రూపంలో ఉన్న ఆ శివయ్య ఆ గర్లాన్ని తన గొంతులో మింగడం వలన, గొంతులో ఆపేసి ఉండడం వలన మనకి గర్లకంఠుడిగా స్వామి పేరుని పొందడం జరిగింది. మనకు ప్రారంభంలో వస్తుంది మనకి ఇందులో లైట్ షోలో ఆ గర్లంతోనే స్వామి మనకి కనిపిస్తారు. అలా గర్లంతో స్వామి కనిపిస్తూ ఈ సమస్త విశ్వాన్ని స్వామి కాపాడుతూ ఉండడము, అలాగే అమ్మవారితో పాటు కలిసి ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే, పక్కపక్కనే ఉంటాము, ప్రకృతి పురుషుడని మనకు తెలియజేస్తూ స్వామి యొక్క తత్వాన్ని మనకు అనంతం అని తెలియజేస్తున్నారు. యోగం అంటే వ్యాయామం ఒక్కటే కాదు, అది మన జీవన విధానమని ఈ షో ద్వారా మనకు తెలియజేస్తున్నారు. 112 మార్గాలలో యోగాన్ని స్వామి బోధించినట్టుగా మనకి ఇందులో తెలియజేస్తున్నారు. ఈ ఆదియోగి విగ్రహం అనేది తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈషా ఫౌండేషన్ వాళ్ళు స్థాపించినటువంటి విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముఖము కలిగినటువంటి విగ్రహము. గిన్నిస్ రికార్డులో కూడా ఇది చోటును సంపాదించుకుంది. ఇది మన శరీరంలో 112 శక్తి కేంద్రాలు ఉన్నాయని తెలియజేస్తుంది. ఈ 112 అడుగుల పొడవైనటువంటి స్వామి ముఖము ద్వారా అన్నమాట. అలాగే ఇది ఆదియోగి ఈ ద్వారా మనం తెలుసుకునేది ఇంకా ఏంటంటే, మన జీవితంలో శారీరక మానసిక శాంతిని ఈ యోగం అనేది తీసుకురాగలుగుతుంది. మనలో సమతుల్యతని, అంతర్ముఖతను మరియు ఆధ్యాత్మిక ప్రగతికి మనకిది మార్గం చూపిస్తుంది. అలాగే ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంలో ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉత్సవాలు ఇక్కడ మనకు జరుగుతున్నాయి. మనకది తెలుస్తూనే ఉంది. ఆదియోగి ఒక విగ్రహం మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి, ఒక దారి దీపము. మనము ఎక్కడికి వెళ్ళినా శాంతిని మనం అనుభవించాలి, సంతోషంగా ఉండాలి అంటే ధ్యానాన్ని, యోగాన్ని మనము జీవనంలో ఒక భాగంగా చేసుకోవాలి. మీకు ఇంత అద్భుతమైనటువంటి లైట్ షో, ఆ స్వామికి సంబంధించినటువంటి కథ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీకు వెళ్ళి చూసొచ్చు ఉన్నట్లయితే మీరు కామెంట్ కూడా ఇవ్వండి. ఇలా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఆసక్తికరమైన అంశంతో.